చంద్రబాబు నాయుడు లేదు అనుకుంటే బీజేపీలో ఉండే కీలకమైన వ్యక్తులు, ఏపీలో ఉండే వ్యక్తులు ఈరోజు మీరు రాజకీయాలలో ఉన్నంత కాలము ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఈరోజు రాజకీయాలను మాత్రమే ప్రశ్నిస్తారు, రాజకీయ నాయకుడిని మాత్రమే ప్రశ్నిస్తారు, మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలే వద్దు అనుకుంటే అప్పుడు రామకృష్ణ గారు, ఫైనల్ గా నేను మీతో కంక్లూజన్ తీసుకోవాలి. అందరు మాట్లాడిన తర్వాత మీరు అందరికి కలిపి ఒకసారి ఆన్సర్ చెప్పొచ్చు. ప్లీజ్ వెయిట్. ఎస్ గురునాథన్ గారు, మీరు చెప్పండి. మేడం, ఈ సందర్భంగా నేను మాట్లాడాలని ఎందుకు అనిపించిందంటే, వారు ప్రొఫెసర్ ముసుగులో ముసుగన్నద్దు, ముసుకేందండి, ప్రొఫెసర్ అనేటువంటి మేధావులు వినండి సార్, వినండి. ప్రొఫెసర్ అనేటువంటి మేధావుల ముసుగులో 22 ఆర్టికల్ ని దుర్వినియోగం చేస్తా ఉంటే చూస్తా ఊరుకోరు, ఎవరు చూస్తా ఊరుకోరు. అమ్మో పులి టైప్ అవుతుంది, ఎవరు ఊరుకోరు. ఆ భావాజాలం పోయింది సార్. తెలంగాణ భావాజాలం వేరు, ఆంధ్ర భావాజాలం వేరు. తెలంగాణ భావాజాలం వేరు, ఆంధ్ర భావాజాలం వేరు. మీరు ఇంకా ఏదో పాతకాలంలో కమ్యూనిస్టు భావాజాలంతో ఉన్నారు. మీరు ప్రశ్నిస్తానంటారే, ఏ ప్రశ్నిస్తారు సార్? మీరు ఏ ప్రశ్నిస్తారు? ఆ ఉద్యమాలు ఏమిటా అనేది గ్రహించాల్సినటువంటి అవసరం వచ్చింది, ఆవశ్యకత ఉంది. ఎప్పుడో మా తాతలు నేతలు దగ్గర మా మూతులు వాసిస్తుంటే చెట్టు చేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందిలాగా అందరిని బెదిరిస్తా ఉంటే మేమేంతో దైవాంశ సంభూతులం, పైనుంచి వచ్చాం బ్రహ్మ పదార్థం, మేము ఏది మాట్లాడితే అదే ఫైనల్. మాకు ఎవరు శిక్షించలేరు, మమ్మల్ని ఎవరు చట్టం ఆపలేదు, మేము ప్రజల పక్షానే మాట్లాడుతా ఉన్నామంటే మేమందరం దెయ్యాల పక్షాన్ని మాట్లాడతామా? మేము ప్రజల పక్షాన్ని మాట్లాడమా? ప్రజల కోసం మేము పనిచేయమా? మేము కొన్ని కోట్ల మంది గురించి మాట్లాడుతూ ఉంటాం, మీరు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు వ్యవస్థలో. కానీ మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది స్టాండ్ తీసుకొని మాట్లాడాలా. ఎట్టా పడితే ఎట్టా మాట్లాడతాం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పరచడం, ఎదుటి వాళ్ళ యొక్క కుటుంబాల్లో నిప్పులు పోయటం, ఎదుటి వాళ్ళ పార్టీల్ని నాశనం చేయటం, ఇదే ప్రజాస్వామ్యమా? ఇదా మీరు కాపాడేది? మేధావులందరూ కలిసి కూర్చొని చేయండి, విశ్లేషణ చేయండి, మంచి చెట్ల గురించి మాట్లాడండి. కానీ ఒక రాజకీయ వ్యవస్థ ఒక భారతదేశంలో ఎవరి మీద కక్ష సాధిస్తా ఉన్నారు, ఎవరి మీద ఎవరు కక్ష సాధిస్తా ఉన్నారు? ఇందాక తులసిరెడ్డి గారు నేను ఒకటి చెప్తా ఉన్నా, ఏ బీజేపీ పార్టీ ఇప్పటిదాకా రాహుల్ గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, సోనియా గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ప్రియాంక గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, గడ్జా గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నారు కదా. మమతా బెనర్జీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, తులసిరెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇది మాట్లాడుతున్నా. మరి మీ అందరిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కక్ష సాధింపు చర్య అయి ఉంటే, మీరే ప్రత్యర్థులు అయి ఉంటే, మీ పార్టీ రేపు అధికారంలోకి వస్తుందని దుగ్ధతో తొక్కేయటం కోసం, కలబడి నిలబడి బుల్డోజ్ చేయటం కోసం మరి అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా. ప్రజాస్వామ్యంలో ఎవరైతే క్రిమినల్స్ గా ఉంటారో, ఎవరైతే ఆ క్రిమినల్ లింక్స్ ఉంటాయో వాళ్ళని అరెస్ట్ చేస్తారే కానీ నేనున్నాను నన్ను అరెస్ట్ చేయొచ్చు కదా, మీరున్నారు మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు కదా. ఎందుకు చేస్తారు? ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారి మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ఇక్కడ అది సమస్య. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అదుపు చేయటం కోసం, వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావటం కోసం, ఏదో వ్యక్తిగతంగా తన మీద కక్ష సాధించాలనేది కాదు. ఈ ప్రాక్టీస్ ని కొనసాగిస్తా ఉంటే ప్లీజ్ వెయిట్ అండి. తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. ఒక్క నిమిషం, శ్రీశైలం గారిని మళ్ళీ వస్తాను. తులసిరెడ్డి గారు. అమ్మా, ఇక్కడ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సందర్భంగా పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో జగన్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని చెప్పేసి పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. దాంతో పోలిస్తే ఇప్పుడు చెప్పింది ఏం పెద్ద గొప్ప విషయమా? ఇప్పుడు చెప్పింది ఏమి, వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయమని తమ వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తుంది అన్నాడు. కానీ పబ్లిక్ మీటింగ్ లోనే వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో జగన్ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. దానికంటే పెద్ద ఎక్కువ చెప్పినట్ట. ఇంకా రెండవది, ఇదే నిర్మలా సీతారామన్ గారు పబ్లిక్ మీటింగ్ లోనే జగన్ వచ్చేసి మోడీ గారికి దత్తపుత్రుడు అని చెప్పింది.
దాంతో పోలిస్తే ఇది ఏమన్నా లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనేది పెద్ద పదం. అది వచ్చేసి పబ్లిక్ మీటింగ్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారే మోడీ గారికి జగన్ దత్తపుత్రుడు, ఆ దత్తపుత్రుడు అనే పదంతో పోలిస్తే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనేది పెద్ద పవర్ఫుల్ పదం. అది బట్ ఒక అనవసరమైన రాద్ధాంతము ఇప్పటికైనా ఊరికి దీనికి కేసులో గాల ఉంటే ఉపసంహరించుకుంటే బాగుంటుంది. కాబట్టి దీని ఒక నాకు తెలిసి చర్చనీయాంశమే కాదు అది. అంటే ఒకటి ఇప్పుడు మీరు అంటున్నట్లు, కానీ ఒకటి చూస్తున్న విజన్ కి జరుగుతుంది చాలా డిఫరెంట్ ఉంటది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అమిత్ షా కలిసారు, దాని గురించి జగన్ గురించే మాట్లాడారంటే అంతెందుకు మొన్న పార్లమెంట్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మోదీ రాహుల్ గాంధీతో బయట మాట్లాడారు. మరి దానికి అప్పుడు ఏం మాట్లాడుకున్నారా అనేది కూడా రకరకాలుగా వస్తాయి కదా. పోనీ మాట్లాడలేదు అనుకున్నావు, ఏ వాస్తవం కాదు అది. మాట్లాడలేదు అసలు, వాళ్ళు ముగ్గురు కలవనే లేదు అనుకున్నావు. నేను పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడంటే దానికి ఏం ఆన్సర్ చెప్తారు వచ్చేసి, ఆడ కలవలేదు, ఆ టాపిక్ రాలేదు, ఈయన చెప్పలేదు, అమిత్ షా చెప్పలేదు అనుకున్నాంలే. కానీ ఈ మాత్రం వాస్తవమే కదా, పబ్లిక్ మీటింగ్ లో చెప్పింది వాస్తవమే, దత్తపుత్రుడు చెప్పింది వాస్తవమే. దానికంటే ఏమన్నా పెద్ద పవర్ఫుల్ వర్డ్స్ అవి ఉన్నాయని దానికి ఇంత రాద్ధాంతం అవసరమా? అవును సార్, ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి పంపిస్తానన్నారు, తప్పేముంది మరి. అంతే కదా ఇప్పుడు వచ్చే దాని గురించి అంత కేసులు ఆ పని చేసుకుంటాయి, కొత్తగా కేసులు పెట్టట్లేదు కదా. శ్రీశైలం గారు. మేడం, ఇక్కడ జరిగేటువంటి రాజకీయాల పైన విశ్లేషణ అనేక విధాలుగా అనేక కోణాల నుండి ఎవరికి తోచిన విధంగా వారు చేస్తారనేది కూడా ఒక మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి తోడుగా ఈ రోజు